ధనుస్సు రాశి వారికి జనవరి 21, 22, 23 తేదీలలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? మునుముందు ముఖ్యంగా జనవరి 21, 22, 23 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది? ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది? దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి? అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి? ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనుస్సు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ సన్నిహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాల పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహం పరిచే ఫలితాలుగా మారబోతున్నాయి.
ఆర్థిక పురోగతి, అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలకు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి జనవరి 21, 22, 23 తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో, అంటే జనవరి 21, 22, 23 తేదీల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీ సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో, అంటే జనవరి 21, 22, 23 తేదీల్లో వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించి అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 తేదీల్లో వారికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ధనుస్సు రాశి వారు జనవరి 21, 22, 23 తేదీల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళుతుంది. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పక కలుగుతాయి.
అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ముమ్మరం చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. దైవక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. ష్యూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే 3 రోజుల తర్వాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ధనుస్సు రాశి వారికి జనవరి 21, 22, 23 తేదీల తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చెయ్యండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చెయ్యండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.